అని ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చిందన్న. దాన్ని ఇది ఆంధ్రజ్యోతిలో పోస్ట్ చేశారు సార్. దానికి ట్రిబుల్ వన్ బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారు సార్. రండి నేను చూపిస్తాను. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తామన్నారు. మీరు సృష్టించిన సంపద ఇదా? కందిపప్పు చూస్తే 120 రూపాయల నుంచి 140 రూపాయలకి వెళ్ళిపోయింది. ధరలు మొత్తం ఆకాశాన్ని అంటే టమోటా 100 రూపాయలకి వెళ్ళింది, ఆనియన్ 100 రూపాయలకి వెళ్ళింది. ఇదా సార్ మీకు సృష్టించే సంపద అని చెప్పి ఒక కుర్రాడు రాశాడు సార్, శివారెడ్డి అని. ఆ పిల్లోడి మీద 3 స్టేషన్లో కంప్లైంట్స్. ఒకటి ఉదయగిరి, రెండోది కంకిపాడు, మూడోది భీమిలి. ఏది ఈ పోస్ట్ కి. ఇలాంటి మీకు 200 పోస్టులు చూపిస్తా సార్. రండి పోరాడదాం. ఒక్క నిమిషం రండి సార్ పోరాడదాం. నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. వర్రా రవీంద్ర అంశం ఒకటి మాట్లాడారు సార్. వర్రా రవీంద్ర అంశం ఒకటి మాట్లాడారు సార్. ఏదైతే షర్మిలమ్మ గారి గురించి అన్నయ్య, ఒక అబద్ధం అనేది ఏదైనా సరే మనం ఒక 10 సార్లు అబద్ధాన్ని పదే మాట్లాడితే నిజం అయిపోదన్నా. వర్రా రవీందర్ రెడ్డి అనే పేరుతో తెలుగుదేశం పార్టీకి చెందిన నేత విశాఖపట్నం ఆయన ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి షర్మిల గారి గురించి జుగుత్సాకరంగా పోస్టులు పెట్టాడని ఇదే కడప పోలీసులు అతన్ని తీసుకొచ్చి తేల్చి పంపించారు కదన్నా. ఈ రోజు వర్రా రవీంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసింది షర్మిల గారి కేసు విషయంలో కాదు. సో వర్రా రవీంద్ర చేసినా ఇంకో చేసినా పక్కన కుటుంబాన్ని తిట్టడం తప్పే. దాన్ని నేను సమర్థించట్లేదు. నేను తిట్టినా తప్పే, దాన్ని నేను సమర్థించట్లేదు. మన రాజకీయ చర్చల్లో ఉండేది, రాజకీయ నాయకులుగా ఉండేది, మన పార్టీ స్టాండ్ చెప్పడానికి, మేము ప్రతిపక్షంలో ఉండేది మీ అధికార పక్షం చేసే తప్పులను ఎత్తి చూపించడానికి, కుటుంబ విషయాల గురించి మాట్లాడడానికి కాదు నేను వచ్చింది. కానీ వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి షర్మిల గురించి మాట్లాడాడు అనేది తప్పుడు ప్రచారం. అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది కేసు తేల్చారు, రిమాండ్ కూడా వేశారు. శేఖర్ మీరు చెప్పిన దానికి న్యాయం చేస్తావా అంటున్నారు నాగేంద్ర గారు చెప్పండి సార్. నేను ఒక్క మాట శేఖర్ అని ఏం చెప్పాడంటే, నంద్యాలలో జగన్ కృష్ణ, కంకిపాడులో శివారెడ్డి, భీమిలిలో పేరు చెప్పలే. నేను ఇప్పుడు మనకి సదుద్భావ వాతావరణంలో ఒక నిమిషం, ఈ నంద్యాల జగన్ కృష్ణది, శివారెడ్డి కంకిపాడుది మీరు డిబేట్కి పిలిచినా పిలిచకపోయినా రేపు మధ్యాహ్నం లోపల ఫుల్ డీటెయిల్స్ ఎందుకు చేశారనేది మీకు పంపుతా. ఒకవేళ నిజంగా జరుగుంటే నేను రావడానికి ఆయనతో సిద్ధంగా ఉన్నాను. వర్రా రవీంద్రారెడ్డి అనేది ఆయన 100% వర్రా రవీందర్ రెడ్డి పేరుతో నాట్ ఓన్లీ ఒక్క ఫేక్ 10 అకౌంట్లు చేసి దాడి చేశారు తర్వాత, కానీ వర్రా రవీంద్రారెడ్డి ఒరిజినల్ అకౌంట్ కూడా నేను ఆయనకి ఇస్తా. ఒక 100 స్క్రీన్ షాట్లు ఉన్నాయి. ఇట్లాంటివి తప్పు. నేను అంటే ఆయన ఎవరెవరి మీద ఏం మాట్లాడింది చూడండి. సరే ఓకే, వర్రా రవీంద్ర ఏమన్నాడు వదిలేండి. ఇప్పుడు ఏదో అన్యాయం జరిగింది అన్నారు, మీరు దాన్ని రెస్పాండ్ చేశారు, మంచిది. మీరు అధికారంలో మీరు కానీ మోక ఆనంద్ సార్ గారు కానీ మీలాంటి వాళ్ళు ఇలాంటి అంశాల మీద రెస్పాండ్ అయితే మీకు ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఆ మంచి పేరు మీకు. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఆడవాళ్ళ గురించి కించపరిస్తే ఈ కూటమి ప్రభుత్వం అత్యంత బాధపడతా ఉంది కదన్నా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికార ప్రతినిధిగా, నేను పేరు కూడా సమర్థించడం, అధికార ప్రతినిధిగా డిబేట్స్కి వస్తాడు ఆయన ఒక లేడీ తెనాలిలో ఒక లేడీ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా పెడితే కీచకల్లో ఆ అమ్మాయిని సోషల్ మీడియాలో వేధిస్తే ట్రైన్కి ఎదురుగా వెళ్ళి సూసైడ్ చేసుకుందన్న.